హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ఎంకేఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత జయంత్ రెడ్డి గారు. నమస్తే సార్. సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 15 days అయిపోయింది. ఈ 15 daysలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో వచ్చిన మార్పులు ఏమైనా గమనించారా? ఎలాంటి మార్పులు చేర్పులు జరిగాయి అంటే ఏం చెప్తారు సార్? మార్పులు అయితే అవేర్నెస్ అయితే అయింది. అన్నిట్లో ఈ ల్యాండ్స్ రేట్లలో దీంట్లో పెరిగే అవకాశం ఆలోచిస్తున్నారు అందరూ. బట్ అంత ఫాస్ట్గా ఇప్పుడు ఆంధ్రాలో కావాలంటే కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే డెవలప్మెంట్ పైన చూడాలి కదా. ఎస్, రెవెన్యూ అది ఏం చేయాలి, ల్యాండ్ తీసుకొని ఏం చేయాలి, ఏదైనా చేయాలంటే నువ్వు అక్కడ డెవలప్మెంట్ పైనే ఉంటుంది. ఇప్పుడు కాలంలో వాటర్ ఎక్కడ ఉంటే అక్కడ సిటీ జరుగుతుండే. ఇప్పుడు చూడండి, టాకింగ్ అబౌట్ 1000 years బ్యాక్, 1500 years బ్యాక్, ఎక్కడైతే వాటర్ ఉంటుందో అక్కడ ఉండేది. ఇప్పుడు ఏంటి అవసరం లేదు. ఇప్పుడు ఎక్కడున్నా పర్లేదు. సో ఇదేం డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఆ స్టేట్ డెవలప్మెంట్. మీరు చూడండి, కర్ణాటకలో మీరు చుట్టుపక్కల అంతా పూర్ స్టేట్స్ అంతే 5 lakhsకి 6 lakhs ఎక్కడ జరుగుతుంది. ఇప్పుడు ఆంధ్రాలో అంత లేదు, ఎక్కువ ఉంది. మళ్ళీ తెలంగాణలో ఎక్కడ పోయినా మీకు 25 lakhs కానీ తక్కువ లేదు. ఏ ఊరు పోండి, ఎక్కడ ఏ పల్లె పోయినా 5 లక్షలు 6 లక్షలు ఎక్కడ లేదు. మొత్తం తెలంగాణ 5 లక్షలు అదేం లేదు. సో డెవలప్మెంట్ పైన డెఫినెట్లీ ఎఫెక్ట్ ఉంటుంది. సో ద మోర్ యూ డెవలప్ ఇట్ స్టేట్, డెఫినెట్లీ అది ఆ పర్టికులర్ ఏరియా స్లోలీ ఎక్స్టెండ్ అయితేనే ఉంటుంది. సో ఇప్పుడు హైదరాబాద్ చూడండి, ఒక టైంలో మెయిన్ సిటీలో ఎక్కువ రేట్ ఉండేది, అవుట్స్కట్ తక్కువ ఉండే రేట్. ఇప్పుడు చూడండి, సిటీ పెద్ద కాగానే డెవలప్మెంట్ కాగానే మీరు చూడండి, గచ్చిబౌలి చూడండి ఎగ్జాంపుల్ చూడండి. 25 years బ్యాక్ చెప్పండి, వేర్ ఇస్ ద గచ్చిబౌలి, అండ్ టుడే యూ సీ ది గచ్చిబౌలి మెయిన్ సిటీ అయిపోయింది. ఇది ఓకే, బట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడ మరలా రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుంది అనేటువంటిది. కానీ ఆ ఎఫెక్ట్ ఇక్కడ దీని మీద ఏమన్నా పడి ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా ఆంధ్రాకి పోయి అక్కడ పెట్టుబడులు పెట్టడం కావచ్చు వెళ్తుండొచ్చు. దానికి డెఫినెట్లీ బికాస్ బిజినెస్ ఎక్స్పాన్షన్ కావాలంటే డెఫినెట్లీ ఇన్వెస్ట్ చేస్తారు. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ ఇక్కడ తక్కువ అయ్యేది లేదు. ఎందుకంటే ల్యాండ్ ఇస్ టోటలీ ఎంటీ లేవు, టోటలీ అంతా క్యాప్చర్డ్. దీన్ని పెంచేది దాని రేటు పెరుగుతుంది. అది ఎవ్రీ ఇయర్ ఒక 10% పెరుగుతుంది. అది కొంచెం తక్కువ పెరుగుతుంది. సో డెఫినెట్లీ అక్కడ అవకాశం ఇప్పుడు అది 1 year తర్వాత డెఫినెట్లీ అది ఆ డెవలప్మెంట్ పైన పెరుగుతుందేమని అందరూ అనుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ అది చేయాలి కదా ఆయన. అప్పుడు లాస్ట్ ఇయర్ చేయలే కదా, లాస్ట్ 5 years చేయలేదు కదా. ఈసారి కూడా అలాగే ఉంటుందేమో. ఇప్పుడు ఆంధ్రాలో పరిస్థితి ఎట్లా ఉంది, రేటు 10 ఏళ్ళ కింద 20 ఏళ్ళ కింద 20 years బ్యాక్ రేట్ ఉంది, ఒక 10 lakhs ఉన్నది, ఇప్పుడు 8 lakhsకి వచ్చింది రేటు. మా ఓన్ ఫ్రెండ్స్ చెప్తున్నారు ఏంటంటే లేదు తక్కువకే పోతుందని, ఎక్కువ 20 years బ్యాక్ ఆ రేట్ ఉంది ఈరోజు అంటే మీరు అర్థం చేసుకోండి. సో అక్కడ ఎనాన్స్ ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఏంది డెవలప్మెంట్ ఏదైనా కనబడితేనే పీపుల్ విల్ ఇన్వెస్ట్ ఇట్. లేకపోతే ఈ 15 రోజులు 20 రోజులు మనం చెప్పలేము. డెఫినెట్ ఒక 6 months పట్టాలి. ఏమైనా యాక్షన్ తీసుకున్న తర్వాతనే పెరుగుతాను అనుకుంటున్నారు. కానీ లాస్ట్ టైం ఎఫెక్ట్ అయింది కదండి. సో ఇమీడియట్లీ మనకు సెకండ్లో అబ్జర్వేషన్ ఉంటుంది. ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ ఏం చేస్తాను, తీసుకొని పెడతాను, ఏం చేస్తాను, అదొక క్వశ్చన్ మార్క్. అప్పుడు లాస్ట్ టైం తీసుకున్నారు ఏంటి, చాలా మంది ఉన్నారు. లాస్ట్ 5 years చాలా అంటే చాలా కొని పడేసినారు. ఆల్మోస్ట్ బిగ్ షాట్స్ అందరూ కొన్నారు. సో వాట్ ఈస్ ద సిచ్యువేషన్? సో అదే ఏం చేద్దామన్నా, ఏదైనా చేయాలంటే దానికి రిసోర్సెస్ కావాలి, లేకపోతే ఎనర్జీ కావాలి, లేకపోతే దానికి బిజినెస్ రావాలి కదా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎనర్జీ అయితేనే ఉంది, ఇప్పుడు కాకపోయినా కూడా కాన్స్టెంట్ నిలబడిపోయింది. సో అది కొంచెం అబ్జర్వేషన్ ఉంటుందని నా ఆన్సర్. ఎందుకంటే అందరు టాక్ డెవలప్ చేస్తారు అక్కడ కొందామని. ఎవరు నాకు చెప్పిన సరుకులు అయితే కొందామని అనలేదు. డెవలప్ చేద్దాం, ఆడవాడి అవకాశం ఇచ్చింది అనుకోండి, మంచి విల్లాస్ అయినా సరే, ఇంకేదైనా హై రైజింగ్ బిల్డింగ్స్ అని అనుకోండి, ఆయన పర్మిషన్ ఇచ్చారు అనుకోండి, మేబీ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ బిల్డర్స్ విల్ డెఫినెట్లీ గో అండ్ డెవలప్ ఇట్. హై రైజింగ్ బిల్డింగ్ ఇప్పుడు గచ్చిబౌలి చేశారు, గవర్నమెంట్ వాళ్ళు చేస్తుంటే అందరికీ ఇచ్చి పడేశారు. వాట్ ఎవర్ కిక్ బ్యాక్స్ ఫర్గెట్ ఇట్, బట్ డెవలప్ ఇట్. అది 100% చంద్రబాబు నాయుడులో మైండ్లో చేయాలని ఎప్పటి నుంచో ఉన్నది. సో ఇప్పుడు చేస్తాడని ఒక ఆశ. ఫస్ట్ టైం ఎఫెక్ట్ అయింది కదా, ఈసారి చేయాలనుకోండి మళ్ళీ లైఫ్లో రాలేడు. సో ఈ హ్యాస్ టు డూ ఇట్. అందరికీ జనం తెలుసు, కానీ దే ఆర్ అబ్జర్వింగ్. ఇంకొక 6 months చూద్దాం, ఇంకొక 1 year చూద్దాం అని సో అప్పుడు పెరిగిపోతుంది బూస్టింగ్. కానీ ఈ 15 days లో వచ్చిన మార్పులు చెప్పైతే ఏం లేవు అంటున్నారని, బట్ అది ఐ డోంట్ థింక్ 100% చేయాలి. ఏం చేయగలుగుతారు? తీసుకొని ఏం చేస్తారు? అది తీసుకుని పెట్టాలి. అప్పుడు తీసుకుని ఏం చేశారు?
సో ఏదైనా చేయాలి కదా. ఇప్పుడు క్యాపిటలే డిసైడ్ కాలేదు, ఇంకా ఏం చేయాలనుకుంటున్నాయి, వాట్ ఈస్ ఇది విజన్ ఇంకా బయటికి తీసుకురాలేదు. నువ్వు పాయింట్ ఉండవు 3 months 100 days ప్రోగ్రామ్, ఇంకో ప్రోగ్రామ్ ఉండాలి, 20 point ప్రోగ్రామ్ ఏదైనా ఉండాలి. ఆ పాయింట్ అని రిలీజ్ చేస్తే మేబీ ఇది చేయబోతున్నాడు, అది చేయబోతున్నాడు, లేకపోతే అమ్యూజ్మెంట్ పార్క్ తీసుకొస్తున్నాడు, ఏదైనా ఒకటి తీసుకొస్తున్నాడు అంటే అరే జనానికి వస్తున్నాడు, డెఫినెట్లీ ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంటుంది అని ఏదైనా 3-4 కంపెనీలు మాట్లాడి పెట్టినుంటే. కానీ వీటన్నిటికీ సంబంధం లేకుండానే మరలా కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నెక్స్ట్ సీఎం అనగానే మళ్ళీ రాత్రే రేట్లన్నీ తారుమారైపోయినటువంటి పరిస్థితులు అయితే విన్నాము. బట్ అవి ఎంతవరకు ప్రాక్టికల్ లేదు. ప్రాక్టికల్ అయితే నాకైతే వాట్ ఐఎమ్ ఫీలింగ్, అరే ఏం చూద్దాం ఒకసారి చేయాలంటే ఇప్పుడు వీళ్ళతోనైతే చేయిస్తున్నాడు. ఎవరు ఇవాళ ఉన్న సర్కిల్ ఉంది కదా, ఇలా చేయండి అని డెఫినెట్లీ ఆ ఇన్స్ట్రక్షన్స్ పోయినాయి. ఇక సీఎం సర్కిల్ అంటే ఫిలిం సర్కిల్ ఉన్నది, వాళ్ళే ఉన్నారు కదా, అటువంటి అన్ని సర్కిల్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అది ఆల్ బైయింగ్, దట్స్ ఆల్ హ్యాపెనింగ్. ఇక సో కాల్డ్ వెల్ నోన్ టు హిమ్, ఆ సర్కిల్ అయితే చేద్దామండి, మీరు కూడా ఇన్వెస్ట్ చేయండి, స్టార్ట్ డెవలపింగ్ అవి గివ్ అని ఆ అష్యూరెన్స్ తోని జరుగుతుంది. అది ఒక అంతవరకే. బట్ అది మేము బిల్డర్స్ అన్నప్పుడు మాకు అటువంటి లేదని అబ్జర్వ్ చేయాలి. అప్పుడే 5 years ఏం చేస్తాం వాళ్ళు, ఏ రేట్లో పోవాలి, ఎవరు కొనాలి, ఎవరున్నారు అక్కడ, అందరికీ వచ్చారు కదా, ఎవ్రీబడి ఇన్వెస్ట్ అయ్యారు. తెచ్చుకొని చూడండి, అరే వాడు వర్కింగ్ అందరూ 50% పీపుల్ ఉన్నారు ఇక్కడ హైదరాబాద్ లో. సో వీళ్ళందరూ మనం ఎట్లా పోవాలి, ఏం చేయాలి, అక్కడ ఐటీ కంపెనీస్ రావాలి, ఇంకేదైనా కావాలి కదండి. సో జస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, బిల్డింగ్ అంటే సరిపోతుంది కదా, సరిపోదు కదా. ఆల్ దోస్ థింగ్స్ డెవలప్ కావాలంటే రెవెన్యూ జనరేటర్ కూడా కావాలి. ఇప్పుడు ఐటీ కంపెనీస్ వచ్చినా, లేదంటే మీరు అన్నట్టు అమ్యూజ్మెంట్ పార్క్స్ వస్తాయన్నా కూడా అవి అమరావతిలో రావాలా, అవి ఎస్టాబ్లిష్ అవ్వాలా. సో దానికి కూడా టైం పడుతుంది కదండి. అదే అంటున్నాయి. అందుకోసం ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి మళ్ళీ ఒక 5 years డెవలప్ అయినప్పుడు ఆ రేటు డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు పెంచుతారు, మేబీ సైకలాజికలీ పెంచుతారు. బట్ అంటే ఇప్పుడు సైకలాజికల్ గా పెరిగిన రేట్స్ అన్ని కూడా క్లోజ్ సర్కిల్ టు అంతే. 100% ఏదైనా చూడండి, 100%. దిస్ ఇస్ వాట్ నోన్ ఫ్యాక్టర్. మీకు తెలుసలేదు, ప్రీవియస్ గవర్నమెంట్ వాళ్ళకి తెలిసిన సరుకులు అందరూ బిల్డర్స్ చూపించారు, ఓకే ఇదంతా ఇట్లా పెంచేసేయాలి, ఈ రేట్లు ఉండాలి, ఇది నేను హై రైజింగ్ బిల్డింగ్ కడతాను, దీని ఇంట్లో పబ్లిసిటీ చేయాలి, దీన్ని ఈ స్పెషాలిటీ ఉండాలి, పుషప్ చేసి వాళ్ళు ఉన్నంత సరుకులు అందరికి పెట్టేసి సోల్డ్ అవుట్ పెట్టేస్తున్నారు. అంతే. వాళ్ళ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ ఉంది, ఇన్వెస్ట్మెంట్ ఉంది, సో డెఫినెట్లీ సోల్డ్ అవుట్ పెట్టారు. అలాగే ఒక సోల్డ్ అవుట్ అయిపోయిందా, ఇంకో వెంచర్ స్టార్ట్ అవుతుంది, ఇక బిల్డరు షైన్ అయిపోతాడు, ఆయన కట్టినన్ని మంచిగా అయిపోతాయి. సో బికాస్ గవర్నమెంట్ ఈజ్ ఇది ఇన్వెస్టెడ్. అంటే ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ ట్రిక్స్ అంటారా, అమ్ముకోవడానికి రియల్ ఎస్టేట్ మార్కెట్ చేసుకోవడానికి ట్రిక్సా, లేదంటే కూడా చేయాలి, లేకపోతే కష్టం అయితే చేయాలి కదా. ఆయన కూడా చేస్తాడు, డెఫినెట్లీ హి హాస్ టు డు ఇట్. అందరినీ పెట్టండి, ఇన్వెస్ట్ చేయండి, మనం అందరు కొనుక్కుందాం అనేసి హుషారు కదా, లేకపోతే ఎట్లయితుంది. ఇప్పుడు లేకపోతే హౌ ఈస్ గోయింగ్ టు సర్కిల్ అని చెప్పాలి కదా. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. కానీ అట్లా ఎంతకాలం చేయొచ్చు అంటారు, డెవలప్ చేస్తేనే అనుకో మళ్ళీ జీరో, మళ్ళీ నమ్ముకొని వచ్చేసారు సింపుల్. అది 100%. ఈయన చేయలేదు అనుకో అంతే, మళ్ళీ కష్టం రాలేదు. ఇప్పుడు నౌ ఎవ్రీబడి ఈజ్ అబ్జర్వింగ్. బిజినెస్ రెవెన్యూ జనరేట్ కావాలి కదా. ఇప్పుడు ఇదైతే సిటీలో అన్ని కంపెనీస్ వచ్చాయి, పెద్ద పెద్ద కంపెనీస్. ఇప్పుడు చూడండి, ఒక 100 అని ఉన్నాయి ఇంటర్నేషనల్ కంపెనీస్, ఐటీ కంపెనీస్ తీసుకో, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. కానీ అవన్నీ రాత్రిలోనో లేదంటే ఇమీడియట్ గా 6 months to 1 year లోనో వచ్చినాయి కాదు కదా, ఎన్నో సంవత్సరాల కృషి, అదే కదా ఫలితం. అదే అది చేయాలంటే టైం పడుతుంది అంటున్నా. రియల్ ఎస్టేట్ అంటే అయినా సున్నో వర్కులలో కొనమని బూస్టప్ చేయడానికి, ఇది కొనండి అది కొనండి, ఇది కొంచెం రేట్ పెంచేద్దాము అనేసి, మీరు కొనండి, నేను పర్మిషన్ ఇచ్చేస్తాను, మీరు దాని తర్వాత మీరు రీసేల్ చేసుకోండి, నేను అలాగా సపోర్టింగ్ డిఫరెంట్ చేస్తాను. ఆయన సర్కిల్ డెఫినెట్లీ వాళ్ళ బిల్డర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా పెద్ద పెద్ద బిల్డర్స్ ఉన్నారు. సో డెఫినెట్ చేసి హై రైజింగ్ బిల్డింగ్ స్టార్ట్ చేశారనుకో, ఒక మెయిన్ సిటీ లాగా చేశారనుకోండి, 100% డౌన్ టౌన్ లాగా. చూడండి గచ్చిగూడతో ఒక డౌన్ టౌన్ సిటీ లాగా ఉంటుంది, ఒక కంటే అలాగా చేశారంటే ఇలా సరిపోతుంది మెల్లిమెల్లిగా. సో ఆయన చేయాలంటే టైం పడుతుంది. ఇమీడియట్లీ అనుకున్నది ప్రాక్టికల్ గ్రౌండ్ రియాలిటీ ఈజ్ నాట్ దేర్. చూడండి మీరు 6 months తర్వాత పోయినా కూడా ఇట్ ఈస్ నథింగ్ గోయింగ్ టు హ్యాపెన్. యాజ్ ఎ సీఎం ఉన్నప్పుడు నేను పోయినా, నేను అప్పుడు ఆయన సీఎం ఉన్నప్పుడు పోయినాను, అమరావతి చూశాను, అరే
క్యాపిటల్ అన్నారు, ఇది అన్నారు, అది అన్నారు, ఏది డెవలప్ అన్నారు. ల్యాండ్ కొనవరకే మార్చే ఇద్దరు ముగ్గురు అక్కడికి మారి ఇద్దరు ఐటమ్ వాళ్ళని ఇంత రీసేల్ చేసుకొని ప్రాఫిట్ చేసుకొని జరిగిపోయినారు ఉన్నారు. కానీ టుడే వాట్ ఈస్ దట్? నథింగ్ ఈస్ దట్. నేను మా వాడు చెప్తున్నాడు, ల్యాండ్ 20 years బ్యాక్ 2 lakhs తక్కువ, 10 lakhs ఉంటే 2 lakhs తక్కువ అమ్మాను అంటున్నాడు. సో వై ది స్టేజ్ అంటే ఇవి గవర్నమెంట్స్కి ఇంట్రెస్ట్ లేదా పెంచడానికి? అంటే వాళ్ళకి రెవెన్యూ జనరేట్ చేయాలి. ఇప్పుడు అక్కడ జనాలు ఉండడానికి కూడా దే నీడ్ డెవలప్మెంట్ కావాలండి. డెవలప్మెంట్కి వెళ్ళి ఏం చేస్తాను చెప్పండి? వితౌట్ డెవలప్మెంట్ ఏంది? ఏదో పల్లెటూరు ఎక్కడో ఇప్పుడు కర్ణాటక ఉంది, కర్ణాటకలో బీదరు ఆ ఏరియాలో చూడండి 5 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు ఆ లెవెల్లో ఉన్నది. కొంచెం డీపర్ పోతే మెయిన్ సిటీలో 20 lakhs వరకు నేను మన అన్ని కోట్లు ఉన్నాయి, 50 కోట్లు 60 కోట్లు అంటారు. అది ఏంటంటే ఇంకా డెవలప్ కాలేదు. ఏంటి అది సిటీ బయటకు రావాలి, ఏం చేయాలి? ఏమైనా కంపెనీ రావాలి. నేను ఒక 1000 people వర్కింగ్ అవుట్ వస్తే అక్కడ హౌసింగ్ కట్టారు అనుకోండి, ఏ షాపింగ్ మాల్ కట్టండి, ఏదైనా స్టార్ట్ చేసినా కూడా పీపుల్ స్టార్టెడ్ పెరుగుతుంది, రేట్స్ పెరుగుతాయి, అక్కడ ఉండే జనం పెరుగుతారు, ఇల్లులు కొంటారు, ఉండడానికి అవకాశం ఇక్కడ కూడా అవకాశం పెరుగుతుంది చెప్పండి. ఏమి ఉండదు, నథింగ్ ఇస్. ఇప్పుడు అలాగనే ఆడ ఉన్నదంటే ఉన్నదంటే. చూడండి 10 years నుంచి యూ టెల్ మీ వాట్ ఇస్ ద డెవలప్మెంట్ ఉంది? ఒక హై రైజింగ్ బిల్డింగ్ వచ్చిందా, ఒక అమ్యూజింగ్ పార్క్ వచ్చిందా, ఏదన్నా ఒక కంపెనీ వచ్చిందా? ఓ ఆంధ్రాలో మంచి పెద్ద కంపెనీ, ఐటీ కంపెనీ వచ్చిందని ఓ 1000 people వర్కింగ్ అనేసి ఇక్కడ నుంచి పోయిన ఉన్నారా? ఏదైనా అంటే జరగలేదు కదండి చెప్పండి. సముద్రాలు ఉన్నాయి, మంచిగా ఏదో చేయాలంటే ఏదో చేసుకోవచ్చు. బట్ ఐ డోంట్ నో వాట్స్ ఆర్ రిసోర్సెస్ విత్ ఇన్ దట్ ఓన్లీ. వాళ్ళు జనాన్ని కన్ఫ్యూజన్ చేసి ఓట్లాంటి చేసేసుకొని మంచిగానే ఒక నమ్మకం క్రియేట్ చేసుకున్నారు పార్టీలో. అది కాదు కదా మనకు కావాల్సింది. నౌ వీ వాంట్ స్టేట్ టు బి నెంబర్ 1 స్టేట్ ఇన్ అట్లీస్ట్ సౌత్ ఇండియా అని అట్లా అనుకోండి. దాని తర్వాత నార్త్ ఇండియా మొత్తం ఇండియా తర్వాత ఆలోచించాలి. నేను రెవెన్యూ జనరేట్ కావాలి, కంపెనీస్ రావాలి. సో జనానికి ఓన్లీ ఉండడానికి మారుతూ ఉంటే, ల్యాండ్స్ మారుతూ ఉంటే దట్ ఈస్ నాట్ ఎ బిజినెస్. సో దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.